ఒక 20 మినిట్స్ తర్వాత మనకి ఈ పేషెంట్ వల్ల ప్లేట్లెట్ అంటే ప్యూర్ ప్లేటెడ్ ప్లాస్మా సెల్‌తో పాటు ఈ ట్యూబ్‌లో బయోటిన్ కూడా ఫార్మ్ అయి ఉంటుంది. సో, ఆల్రెడీ ఇందాకే మనం ఒక పేషెంట్‌కి ట్రీట్మెంట్ అంటే సెంట్రిఫ్యూజ్ చేసాము. అదొకసారి నేను చూపిస్తాను. ఇది ఇలా వస్తుంది ఫైనల్‌గా. సో, ఇది నార్మల్ రెడ్ బెల్ సెల్స్ అన్నీ ఉంటాయి. ఇవి మన పనికి రాదు. ఇదొచ్చేసి కొంచెం ఇక్కడ ప్లాస్మా ఉంటుంది. ఇదంతా గూడా ప్లేట్లెట్స్ ఉంటుంది అండ్ ఆల్రెడీ ఇందులో ఉన్న బయోటిన్ ఉంది అండ్ ఫైబ్రిన్ ఉంది. సో, 4 ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. సో, ఈ యెల్లో కలర్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి యెల్లో కలర్ కంప్లీట్ ప్లస్ ఈ ప్లాస్మా. ఇక్కడి నుంచి మనము ఒక సిరంజిలో లోడ్ జేసుకోవాలి. సో, ఆల్రెడీ ఇందులో లోడ్ చేసి ఉంది. దీన్ని ఇన్సులిన్ సిరంజిస్ అంటాము. ఓకే. ఇందులో నుంచి కొంచెం భాగం ఇందులో ఒక 1 ఎంఎల్ ఇందులో డ్రా చేసుకున్నాము. ఓకే. డ్రా చేసిన తర్వాత ఈ ఇంజెక్షన్ స్కాల్ప్‌లో అక్కడ కొన్ని ప్రిక్స్ ఇవ్వాలి. సో, ఈ ప్రిక్స్ ఇచ్చినప్పుడు అది వెంటనే గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్లస్ బయోటిన్ అంతా రిలీజ్ అవుతుంది. అండ్ నేను చెప్పినట్టు అది కంప్లీట్‌గా ఏదైతే హెయిర్ లాస్ అవుతుందో ఆపుతుంది. అండ్ ఇమ్మీడియేట్‌గా మన ఏమంటారు హెయిర్ డ్రైనెస్‌ని ఆపుతుంది. అండ్ ఇమ్మీడియేట్‌గా ఏదైతే ఫాలికల్ ష్రింక్ అయి పడిపోవడానికి రెడీ ఉందో దాన్ని స్టాప్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ హెయిర్ ఫాలికల్ స్ట్రక్చర్ ఫార్మ్ అయ్యడానికి పనిచేస్తుంది కాబట్టి అల్టిమేట్‌లీ ఫైనల్‌గా హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. సో, ఇది ఈస్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్.